మనం జీవితంలో ఆడే ఒక పెద్ద అబద్ధం ఏంటో చెప్పనా, దేవుడు అంటే నాకు ఇష్టం అని. మన జీవితంలో ఆడే అతిపెద్ద ఒక పెద్ద అబద్ధం ఏంటో చెప్పనా, దేవుడిని నేను ప్రేమిస్తున్నానని. ఉత్తిదే. మొబైల్ని ప్రేమించినంత కూడా దేవుడిని మనం ప్రేమించాం. యథార్థంగా మాట్లాడుకుందాం. బైబిల్తో ఎక్కువ ఉంటామా, మొబైల్తో ఎక్కువ ఉంటామా? మొబైల్తో. పెదవులతో నాకు దేవుడు అంటే ఇష్టం, నేను నా దేవునిని ప్రేమించుచున్నాను. ఉత్తిదే. ఒక్క అధ్యాయం చదవగానే నిద్ర తన్నుకుంటూ రాదు మనకు. మన ఇళ్ళల్లో చూడండి, మన పిల్లలు కూడా టీవీ చూస్తుంటారు కదా, వాళ్ళు నిద్రపోతే నిద్రపోరు. చిన్న లాజిక్ చెప్తాను. ప్రార్థన చేసుకుందాం రండి అనండి, ఒక్కొక్కడికి ఆవలింతలు ఇప్పుడు తన్నుకుంటూ వస్తాయి. అడిగి ప్రార్థన అంటేనే నిద్ర, బైబిల్ అంటేనే నిద్ర. పాపం మొబైల్ దగ్గరకు వచ్చేసరికి మొబైల్ నిద్రపోతుంది, మనం నిద్రపోం. మొబైల్ నిద్రపోతుందంటే తెలుసు కదా, బ్యాటరీ చచ్చిపోతుంది. మనం ఎంత కఠినాత్మలం అంటే, నేను కాసేపు నిద్రపోతానని మొబైల్ చెప్పినా ఒప్పుకోకుండా మళ్ళీ దాన్ని లేపుతాం అనమాట ఛార్జింగ్ పెట్టి. మొబైలు నువ్వు లేకుండా నేను జీవించగలనా? అది ట్రూ లవ్. ఆదివారం పూట మందిరానికే సరిగా రాము మనము, వచ్చినా కూడా టైంకి రాము. మనం వచ్చేసరికి ప్రారంభ ప్రార్థన అయిపోయింటుంది, పాటలు అయిపోయింటే, మొదటి వర్తమానం అయిపోయి, ఆ చివరి వర్తమానం లాస్ట్లో తండ్రి యొక్క కుమారుని అంటాడు, అప్పుడు వస్తాం అనమాట. దేని కొరకు? అది కకృతి, ఆశీర్వాదం కోసం. ఇది మన ప్రొఫైల్.